ఈరోజు మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, అదేదో పెద్ద సవాలు కష్టమైన పని అన్నట్టు కాదు. అవును. అసలు ధ్యానాన్ని ఒక పెద్ద టాస్క్లా కాకుండా మన లైఫ్లో ఈజీగా హ్యాపీగా ఎలా భాగం చేసుకోవాలి, ఈరోజు దాని గురించే లోతుగా చర్చిద్దాం. హ్మ్. అవును. మన ముందున్న ఈ సోర్సెస్ అన్నీ చెప్పేది ఒక్కటే. ధ్యానాన్ని ఒక సమతుల్య పద్ధతిలో అంటే మధ్య మార్గంలో ఎలా చెయ్యాలో చూపిస్తున్నాయి. మధ్య మార్గం. ఆ, మరీ అతిగానూ వద్దు, మరీ తక్కువగానూ వద్దు. ఆ స్వీట్ స్పాట్ ఎలా కనుక్కోవాలన్నది ఇక్కడ ముఖ్యం. కరెక్ట్. ఈ చర్చ యొక్క లక్ష్యం కూడా అదే. ధ్యానాన్ని మన టు డూ లిస్ట్లో ఇంకో టిక్ మార్క్లా కాకుండా నిజంగా మనకు మేలు చేసే ఒక సహజమైన అలవాటుగా ఎలా మార్చుకోవాలి. హ్మ్. సరే, అయితే దీన్ని విశ్లేషిద్దాం. మనం ఒకవైపు క్రమశిక్షణగా ఉండాలి, మరోవైపు మనతో మనం సున్నితంగా ఉండాలి అంటారు. ఈ రెండింటి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఈ బ్యాలెన్స్ దొరకకనే మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఆపేస్తారు. నిజమే. ఒకవైపేమో రోజూ ఖచ్చితంగా చెయ్యాలి అనే కఠినమైన నియమం పెట్టుకుంటారు. మరోవైపు అయ్యో ఈరోజు కుదరలేదు అని పూర్తిగా వదిలేస్తారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య దారి వెతకడమే అసలైన సాధన. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మొదటి సూత్రం చాలా సింపుల్గా ఉంది. అతిగా చెయ్యవద్దు, మరీ తక్కువగా చెయ్యవద్దు. అవును. అంటే మనకు నచ్చినప్పుడు చేయడం, నచ్చనప్పుడు మానేయడం కాదు. ఒక షెడ్యూల్ పెట్టుకుని దాన్ని సున్నితమైన, ఓపికతో కూడిన పట్టుదలతో అనుసరించడం. ఈ సున్నితమైన పట్టుదల అనే మాట చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఏంటంటే ఈ షెడ్యూల్ మనకు ప్రోత్సాహంగా ఉండాలి, భారంగా మారకూడదు. ఓ, ఓకే. ఎప్పుడైతే మీ షెడ్యూల్ ఒక విధి, ఒక బాధ్యతలా అనిపించడం మొదలవుతుందో అప్పుడు ఏదో తప్పు జరుగుతోందని అర్థం. అప్పుడు దాన్ని మార్చుకోవాలా? ఖచ్చితంగా మార్చుకోవాలి. ధ్యానం అనేది ఒక కఠినమైన పని కాదు. ఇది ఒక కొత్త వ్యాయామం మొదలుపెట్టినట్లే. మొదటి రోజే మ్యారథాన్ పరుగెత్తాలనుకుంటే అంతే, అలసిపోతాం. అలసిపోతాం. మన జీవితానికి సరిపోయేలా నెమ్మదిగా ఒక అలవాటును నిర్మించుకోవడమే ముఖ్యం. మీరు చెప్పింది నిజం. ముఖ్యంగా మన జీవితానికి సరిపోయేలా అనే మాట చాలా కీలకం. హ్మ్. ఎందుకంటే ఒకరి షెడ్యూల్ ఇంకొకరికి పనికిరాదు కదా. మన జీవితాన్ని మార్చుకుని ధ్యానం చేయటం కాదు, ధ్యానాన్ని మన జీవితంలోకి తీసుకురావాలి. అంటే మన వైఖరే ఇక్కడ కీలకమన్నమాట. కరెక్ట్. ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. మూలం ప్రకారం ధ్యానం ఒక మానసిక చర్య. మనం దేనిని ఆశిస్తామో అదే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును, మన వైఖరి చాలా ముఖ్యం. ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ లాంటిది. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇదొక కష్టమైన పనిని ముందే అనుకుంటే బహుశా అలాగే అనిపిస్తుంది. ఓ, అదే దాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చుంటే అనుభవం సానుకూలంగా ఉంటుంది. అంటే అభ్యాసం ఒక భారంగా అనిపించినప్పుడు మన వైఖరిని కూడా పరిశీలించుకోవాలి. అంటే దీనర్థం ఏమిటి? మన ఆలోచనా విధానం మన రోజువారీ జీవితంలోని చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. అవును. మరియు ధ్యానం కూడా దానికి మినహాయింపు కాదని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది. వాస్తవానికి చాలాసార్లు సమస్య షెడ్యూల్లో ఉండదు, మన దృక్పథంలోనే ఉంటుంది. సరే, ఆచరణాత్మక విషయానికొస్తే ఈ సోర్సెస్ ధ్యానం చేయడానికి రెండు నిర్దిష్ట సమయాలను సూచిస్తున్నాయి: ఉదయం మరియు సాయంత్రం. అవును. ముందుగా ఉదయం గురించి మాట్లాడుకుందాం. ఉదయం మనసు తాజాగా ఉంటుందని, రోజు మొదలవక ముందే ధ్యానం చేయడం వల్ల ప్రయోజనముంటుందని అంటున్నారు. అవును. ఉదయం చేసే ధ్యానం ఆ రోజు మొత్తానికి ఒక పునాది వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనసుని ట్యూన్ చేస్తుంది. ట్యూన్ చేస్తోంది, కరెక్ట్. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఉంది. చాలామంది ఉదయాన్నే లేవగానే నిద్రమత్తులో కూర్చుంటారు. ఆ, అది పెద్ద సమస్య. అప్పుడు మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు కదా. ఈ విషయంలో ఈ సోర్సెస్ ఏం చెబుతున్నాయి? దీనికి చాలా స్పష్టమైన సలహా ఉంది. ఉదయం ధ్యానం చేసేటప్పుడు మనం పూర్తిగా మేల్కొని ఉండాలి. ఓకే. నిద్రమత్తులో కూర్చోవడం వల్ల ఎక్కువ పురోగతి ఉండదు. అందుకే ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం లేదా చిన్న వ్యాయామం చేయడం, ఆ, శరీరాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అవును. అలా శరీరాన్ని, మనసును పూర్తిగా మేల్కొలిపిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలని సూచించారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. లేకపోతే మన ధ్యానం ఒక కలలా మిగిలిపోతుంది. ఇక రెండవ సమయం సాయంత్రం. నా దృష్టిలో ఇది చాలామంది తక్కువ అంచనా వేసే సమయం. అవునా? రోజంతా మనసులో పేరుకుపోయిన మానసిక చెత్తను తొలగించుకోవడానికి సాయంత్రం ధ్యానం ఒక గొప్ప మార్గం. ఇది మనస్సును శుభ్రపరిచి పునరుజ్జీవింపజేస్తుంది. ఈ మానసిక చెత్త అనే పదం నాకు బాగా నచ్చింది. చాలా రిలేటబుల్గా ఉంది. ఉంది కదా. అంటే ఆఫీస్ టెన్షన్లు మాత్రమే కాదు,
పొద్దున్న జరిగిన ఒక చిన్న వాదన, సోషల్ మీడియాలో చూసిన ఒక పోస్ట్, ఇవన్నీ మనసులో తెలియకుండానే తిరుగుతూ ఉంటాయి. సరిగ్గా అదే. సాయంత్రం ధ్యానం ఈ చిన్న చిన్న ఆలోచనా శకలాలను కూడా శుభ్రం చేస్తుంది. దీనివల్లే ఇంకో ప్రయోజనం కూడా ఉంది కదా, నిద్ర. ఖచ్చితంగా. ఈ విధంగా మనస్సును శుభ్రపరుచుకోవడం వల్ల నిద్ర నాణ్యత అద్భుతంగా మెరుగుపడుతుంది. మనం పొందే నిద్ర నిజమైన నిద్ర అవుతుంది. నిజమైన నిద్ర. ఇది సాధన ప్రారంభించే వారికి చాలా త్వరగా కనిపించే ఒక స్పష్టమైన ప్రయోజనం. సరే, ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. కొత్తగా ధ్యానం చేసేవారిలో ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది. బర్న్అవుట్. ఎగ్జాక్ట్లీ. వారు చాలా ఉత్సాహంగా మొదలుపెట్టి 2 వారాల పాటు రోజుకు 2 గంటలు ధ్యానం చేసి ఆ తర్వాత పూర్తిగా మానేస్తారు. ఈ సోర్సెస్ దీన్ని బర్న్అవుట్ ట్రాప్ అని పిలుస్తున్నాయి. నెమ్మదిగా తొందరపడండి అని ఒక పాత సామెతుంది కదా, అది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అంటే అతి ఉత్సాహం మొదటి వారంలోనే మనల్ని అలిసిపోయేలా చేస్తుంది. ధ్యానమనే పదం వింటేనే భయం వేసేలా చేస్తుంది. నిజమే. ఆ ఉత్సాహంలో వాస్తవ ప్రపంచం వాళ్లను వెనక్కి లాగేస్తుంది. అమ్మో, దీనికింత సమయం పడుతుందా అని అనుకోవడం మొదలుపెడతారు. చివరికి మాకు దీనికంత సమయం లేదు అని వదిలేస్తారు. ఈ ఉచ్చులో పడొద్దని సమాచారం గట్టిగా హెచ్చరిస్తోంది. మరి దీనికి పరిష్కారమేంటి? ప్రారంభంలో తీవ్రత కంటే నిలకడ చాలా ముఖ్యం. మొదట్లో రోజుకొకసారి ఒక 15-20 నిమిషాలు చేస్తే చాలు. అంతేనా? అంతే. మన ప్రయత్నం స్థిరంగా, నిలకడగా ఉండాలి. ధ్యాన సాధనను మన జీవితంలో భాగం చేసుకోవటానికి మనకు మనమే సమయం ఇవ్వాలి. అది ఒక్క రాత్రిలో జరగదు. ఈ సహజమైన ఎదుగుదల అనే ఆలోచన నన్ను చాలా ఆకట్టుకుంది. అవును. ఎందుకంటే మనం సాధారణంగా అలవాట్లను బలవంతంగా రుద్దుకోవాలని చూస్తాం. కానీ ఇక్కడ చెప్పేది దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మనం ప్రయోజనాలను అనుభవిస్తున్న కొద్దీ మనకు మనమే సహజంగా ఎక్కువ సమయం కేటాయించాలనిపిస్తుందట. అవును. ఇది చాలా కీలకమైన విషయం. ఉదాహరణకు, ధ్యానం వల్ల మీ కోపం తగ్గిందని మీరు గమనించారనుకోండి. అప్పుడు సహజంగానే ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తే ఇంకా మంచి ఫలితాలొస్తాయేమో అని మీకే అనిపిస్తుంది. అప్పుడు అది భారంగా అనిపించదు. ఒక ఆసక్తికరమైన ప్రయోగంలా అనిపిస్తుంది. ఇక్కడే అనుభవజ్ఞులైన సాధకులు లేదా భిక్షువుల గురించి ప్రస్తావించారు. వాళ్లు రోజుకు 3 లేదా 4 గంటల పాటు ధ్యానం చేస్తారని. అవును. కాని అది చూసి మనం భయపడకూడదు. అదే అదుగుతున్నాను. అది మనం వెంటనే చేరుకోవాల్సిన లక్ష్యం కాదు. కానీ సున్నితమైన, సహజమైన ఎదుగుదల ఎక్కడికి దారితీస్తుందో చెప్పడానికి అది ఒక ఉదాహరణ. ఓకే. వాళ్లు దాన్ని త్యాగంలాగానో బలవంతంగానో చేయడం లేదు. దాని నుండి పొందే ప్రశాంతత, ఆనందం వాళ్లను దానంతట అదే అంతసేపు కూర్చోబెడుతుందన్నమాట. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి చూస్తే: 1. ఆ మధ్య మార్గం పాటించడం. సమతుల్యత. 2. మన వైఖరి సానుకూలంగా ఉండటం. ఇక 3. నెమ్మదిగా నిలకడగా ప్రారంభించి ఆ అభ్యాసాన్ని సహజంగా పెరగనివ్వడం. మొత్తం మీద మనం చూస్తే ఈ సమాచారం చెబుతున్నది ఒక్కటే: ధ్యానమనేది మనల్ని మనం శిక్షించుకునే పద్ధతి కాదు, మనతో మనం స్నేహం చేసుకునే ప్రక్రియ. స్నేహం చేసుకునే ప్రక్రియ. బావుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ధ్యానం మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోవాలి. కానీ మన జీవితమే దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కనీసం ప్రారంభంలో. ఇక్కడి కీలకమైన వాక్యం ఇదే: మీ ప్రయత్నాన్ని స్థిరంగా మరియు నిలకడగా చేయండి. ధ్యాన అభ్యాసాన్ని మీ జీవితంలో చేర్చుకోవడానికి మీకు సమయం ఇవ్వండి. మరియు మీ అభ్యాసం క్రమంగా మరియు సున్నితంగా పెరగనివ్వండి. ఈ సమాచారమంతా ధ్యానం ఎప్పుడు మరియు ఎలా చెయ్యాలో చాలా వివరంగా చెబుతోంది. కాని ఇది నాలో ఒక లోతైన ప్రశ్నను రేకెత్తిస్తోంది. చెప్పండి. మనసులో ఉన్న మానసిక చెత్తను తొలగించుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, ఇవన్నీ సరే. కాని అవి కాకుండా ప్రతిరోజూ మనం ధ్యానం కోసం ఎదురుచూసేలా చేసే వ్యక్తిగత కారణాలు ఏమై ఉంటాయి? ఈ సాధన ద్వారా వినేవారు తమ గురించి తాము ఏమి కనుగొనాలని ఆశిస్తున్నారు? కేవలం ప్రశాంతత కోసమా, లేక అంతకు మించిన లోతైన అన్వేషణ కోసమా?